ఈ మధ్య నేను సోషల్ మీడియాలో కట్టారి ఈశ్వర్ అనే పేరున్నా అండి. మాజీ మంత్రి కొడాలి నాని, ఈయన కూడా మాజీ మంత్రి అంట. కట్టారి ఈశ్వర్ గారు ఆత్మీయంగా కలుసుకున్నారంట. ఈ కట్టారి ఈశ్వర్ అని ఎవరని ఎదిగితే గూగుల్లో ఈ ఆడ దొరకలేదండి. వీడు గూగుల్కే అందనటువంటి మనిషి అనమాట. అయితే ఇతను 2024 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో 2024 ఎలక్షన్ లో 2 ఓట్లు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూటమికి వేసినారంట. మరి ఈ రోజు వచ్చి కొడాలి నానికి నేను నీకున్నా అంటూ ఆత్మీయంగా కౌగులించుకున్నాడు. దీని విషయంలో మనం కొంత చర్చించుకుందాం. మొత్తానికి ఏదేమైనా కట్టారి ఈశ్వర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఎలగబెట్టాడని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ హయాంలో ఎందుకు కనపడలేదు గుడివాళ్ళలో? కొడాలి నానిగాడే తరిమేసి ఉంటాడు. కొడాలి నానిగాడు అనడంలో మన లోకేష్ బాబు ముద్దుగా సన్నబియ్యం సన్నాసి అని పిలుచుకుంటాడు. అందువల్ల మనం కొడాలి నాని బూతులు పరిచయం చేశాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సోషల్ మీడియాలో బూతులు మయం కావడానికి కొడాలి నాని కారణం కాబట్టి అతని బూతులు చేయడంలో ఎలాంటి తప్పు లేదని తెలుగు ప్రజల అభిప్రాయం. అయితే నేటి తరం నాటి తరం రాజకీయ లెజెండ్స్ భేటీపై వైసీపీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్సాహం. ఏం ఉత్సాహం అంటే వీళ్ళిద్దరి కలయిక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దబక్కన పడిపోయింది. ఇక వైసీపీ పైకి లేచింది. కొడాలి నానిని, కట్టారి ఈశ్వర్ని, జగన్మోహన్ రెడ్డిని పిసికి 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 జ్యూస్లో వేసి, ఇది మన హిందూపురం మాజీ ఎంపీ గారు చెప్పినట్టు పిసికి రసం పిండి ఎలా చేస్తే ఎలా వస్తుందో అలా అనమాట. మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కసారిగా పైకి లేచింది అనమాట. వీళ్ళిద్దరు కలయిక. వాడికి బొచ్చు ఉంది, వీడికి గడ్డం ఉంది. ఫోటోలో అంత తప్పితే ఇంకా విషయం ఏమీ లేదు. అయితే వైఎస్ఆర్సీపీ ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాలపై దాడులు చేస్తే సహించను. వైఎస్ఆర్సీపీకే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉంటాయా? మిగతా పార్టీలు ఉండవా? అసలు ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాలు పార్టీలకు సంబంధం లేకుండా ఉండరా? అది వీడి తెలివిలో బూతులు మాట్లాడకూడదు. గుడివాడలో పోలీసులు పచ్చ చొక్కాలు ఇష్టం తిరగాలని పోలీసులకే చెప్పాయంట. అసలు వీడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాడికెళ్లి చచ్చాడు. వీడు ఎందుకు కనపడలేదంటే వీడిలో చాలా విషయం ఉన్నట్టుగా అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భయపడి రాష్ట్రం వదిలిపెట్టి దుంకపోయేవాడు వీడు మొదటోడు గుడివాడలో. ఇప్పుడు ఏంటంటే ఏదో కొన్ని కారణాల వల్ల ఆస్తులు కాపాడడం కోసమో బతుకు జీవుడు అంటూ మళ్లీ కొడాలి నానికి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా మొత్తానికి కట్టారి ఈశ్వర్ కుమార్ కొడాలి నాని కలయిక ఎట్టున్నప్పటికీ మొత్తానికి కట్టారి ఈశ్వర్ కారణంగా కొడాలి నానికి వచ్చే 10 ఓట్లు కూడా పోయి కట్టారి ఈశ్వర్ ఓటు ఒకటి, కొడాలి నాని ఓటు ఒకటి, 2 ఓట్లు మాత్రమే పడతాయి గుడివాడలో ఈసారి కొడాలి నాని కనుక నిలబడితే. ఇది మాత్రం ఖచ్చితంగా అర్థమైపోతా ఉంది. వీళ్ళిద్దరు ఫోటోలో చూడండి, అసలు మొక్కాలే డిఫెక్ట్, వీళ్ళ ఫోటోలే డిఫెక్ట్. వీళ్ళు అసలు రాష్ట్రానికి ఉపయోగపడింది లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టారి ఈశ్వర్ గుడివాడకు చేసింది ఏమీ లేదు. కొడాలి నాని వైఎస్ఆర్సీపీ హయాంలో మంత్రిగా ఉండి పీకింది ఏమీ లేదు. ఇలా పీక్కుండా నేను సపోర్ట్ ఇస్తున్నాను కొడాలి నాని కంటే ఏదో పెద్ద హైక్ వస్తుందని సోషల్ మీడియా అంతా ఇదే. పుల్ల బొచ్చోడొకడు, గడ్డం బొచ్చోడొకడు. సరే, ఈ విషయంలో మరి తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం. వైసీపీ వీళ్ళిద్దరి కలయిక వల్ల హైక్ అయిపోయి తెలుగుదేశం పడిపోయిందా, లేక వీళ్ళిద్దరి వల్ల కేవలం 2 ఓట్లకే కొడాలి నాని పడిపోయాడనే విషయంలో మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.